టు ఐ న్యూస్. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే కోట్లాది రూపాయలు విదేశీ సంస్థలకు చెల్లించారనే ప్రధాన ఆరోపణపై ఏసీబీ ప్రారంభించిన దర్యాప్తు చివరికి ఈడీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలను విచారించడానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం జరిగిన ఒప్పందాలు ఉల్లంఘించడంతో పాటు విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించే క్రమంలో నిబంధనలు పాటించనట్లు ప్రభుత్వం స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. ఈ కేసులో నాటి మంత్రి కేటీఆర్, నాటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పై అభియోగాలు మోపడం పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు 4 ప్రధాన తప్పిదాలను గుర్తించినట్లు తెలిసింది. వాటిపైనే తదుపరి విచారణ చర్యలు జరగనున్నాయి. హైదరాబాద్ నగరంలో 2023 నుంచి వరుసగా 4 ఏళ్ల పాటు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. రేసు నిర్వహణ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థతోనూ ఎస్ నెక్స్ట్ జైన్ ప్రైవేట్ లిమిటెడ్ తోనూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2022 అక్టోబర్ 25న అగ్రిమెంట్ చేసుకుంది. దీని ప్రకారం 2023 ఫిబ్రవరి 10, 11 తేదీలో హుస్సేన్ సాగర్ ఒడ్డున కార్ రేస్ జరిగింది. అయితే కార్ రేస్ అనుకున్నంత విజయవంతం కాలేదు. అనేక లోపాలు బయటపడ్డాయి, ప్రమాదాలు జరిగాయి. చాలా మంది స్టార్లు పోటీలకు రాలేదు. ఫలితంగా ఎస్ నెక్స్ట్ జైన్ సంస్థకు ఆశించిన మేర లాభాలు కూడా రాలేదు. ఈ రేస్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చులు భరించడానికి ముందుకు వచ్చిన ప్రమోటర్లు కూడా తర్వాత వెనక్కి తగ్గారు. చేసేదేమీ లేక ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ హైదరాబాద్ లో కార్ రేస్ నిర్వహించడానికి నిరాకరించింది. ప్రమోటర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల తాము హైదరాబాద్ లోనే రేస్ నిర్వహించలేమని చేతులెత్తేసింది. అయితే కార్ రేసును నిర్వహించడాన్ని చాలా ప్రతిష్టగా తీసుకున్న నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేసు నిర్వహణకు అయ్యే ఖర్చులు భరించడానికి ముందుకు వచ్చింది. కార్ రేసు నిర్వహణకు హెచ్ఎండిఏను నోడల్ ఏజెన్సీగా పెట్టారు. నిర్వహణకు అయ్యే ఖర్చులు హెచ్ఎండిఏ భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేటర్స్ తేల్చి చెప్పారు. దీంతో 2023 అక్టోబర్లో తెలంగాణ రాష్ట్ర పురపాలక సంస్థతో ఫార్ములా ఈ ఆపరేటర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణ కోసం 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ముందస్తుగా హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేటర్లకు బదిలీ చేశారు. అయితే డిసెంబర్లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ కార్ రేస్ నిర్వహణలోని లోపాలు, అవినీతి జరిగిందని గుర్తించింది. పురపాలక శాఖ గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారంటూ ఫార్ములా ఈ ఆపరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపట్టింది. ప్రభుత్వం తరపున నిధులు ఇవ్వడం పొరపాటును గుర్తించి రేసు నిర్వహణ రద్దు చేసింది. అసలు ఫార్ములా ఈ రేసు నిర్వహణ పేరిట పెద్ద దందా జరిగిందని ప్రభుత్వం డిసైడ్ అయింది. వాస్తవాలు వెలికి తీసేందుకు విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. నిధులు చెల్లింపులో నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. దీనికి అరవింద్ కుమార్ సమాధానం ఇస్తూ నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాలు తాను పాటించానని, ఆయన చెబితేనే డబ్బులు బదిలీ చేశానని వాగ్మూలం ఇచ్చారు. దీంతో 55 కోట్లు బదిలీకి సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆ విచారణ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఈ దందాలో ఉందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిపై విచారణకు అనుమతించాలని గవర్నర్ను కూడా కోరింది. గవర్నర్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తదుపరి అడుగుల కోసం ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది. డబ్బులు విదేశాలకు పంపిన మున్సిపల్ శాఖకు నాడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్, డబ్బులు పంపడానికి ఆదేశాలు జారీ చేసిన నాటి మంత్రి కేటీఆర్లను ఈ కేసులో దోషులుగా పేర్కొని కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు ఒప్పందం ఉల్లంఘించినందుకు గాను ఫార్ములా ఈ ఆపరేషన్ ఎస్ నెక్స్ట్ జైన్ సంస్థలపై కూడా అభియోగాలు మోపనున్నారు. కారు రేసు కోసం 55 కోట్లు బదిలీ చేసిన ఉదాంతంలోని నాటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రధానంగా 4 తప్పిదాలు చేసినట్లు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తున్నదే. ఒప్పందం అమలు చేయలేదు.
2023 4 పాటు కారు రేసు నిర్వహణ కోసం ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేటర్స్ సంస్థతోనూ ఎస్ నెక్స్ట్ జైన్ ప్రైవేట్ లిమిటెడ్ తోనూ ఒప్పందం చేసుకుంది. మొదటి ఏడాది కారు రేసు నిర్వహణ తర్వాత తమకు లాభసాటిగా లేదని ఆపరేటర్లు వెనక్కి తగ్గారు. ఒప్పందం ప్రకారం లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆపరేటర్లు కారు రేసు నిర్వహించాలి. కానీ వారు పక్కకు తప్పుకున్నారు. ఒప్పందం అమలు చేయవలసిన నాటి ప్రభుత్వం కూడా ఆపరేటర్ల మీద ఒత్తిడి తేలేదు. వారి నుంచి నష్టపరిహారం కూడా రాబట్టలేదు. పైగా కారు రేసు నిర్వహణ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టడానికి నిర్ణయించింది. ఒప్పందం అమలు చేయవలసిన కంపెనీ ముక్కుపిండి డబ్బులు వసూలు చేయవలసి పోయి ప్రభుత్వమే 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవడం వెనుక అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఆర్థిక శాఖ అనుమతి లేదు. ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టే ప్రతి పైసాకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వం పెట్టే ఖర్చు అవసరమా కాదా, ఆర్బీఐ నిబంధనల మేరకు ఖర్చు జరుగుతున్నదా లేదా, ఈ ఖర్చులో ప్రజా ప్రయోజనం ఉందా లేదా, భారతదేశంలో అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఐఏఎస్ నేతృత్వంలోని నడిచే ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది. అన్ని సక్రమంగా ఉంటేనే ఆమోదం తెలుపుతుంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా డబ్బులు ఖర్చు పెట్టవద్దనే రాష్ట్ర ప్రభుత్వం బిజినెస్ రూల్స్ కూడా స్పష్టంగా రాసి ఉంటుంది. కానీ ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం విదేశీ సంస్థకు హెచ్ఎండిఏ 55 కోట్లు చెల్లించింది. కానీ ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. ఇది ఆర్థిక నేరంగా ఇప్పటి ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రివర్గ ఆమోదం లేదు. బడ్జెట్లో పొందుపరిచిన మేరకు ఆయా శాఖలు నిధులు ఖర్చు చేయవలసి ఉంటుంది. బడ్జెట్లో పొందుపరుచుకున్నా సరే అత్యవసరం అనుకున్న పనుల కోసం నిధులు విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అప్పుడు కేబినెట్లో చర్చించి ఆమోదం పొందవలసి ఉంటుంది. కానీ ఫార్ములా రేసు నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ సంస్థకు అప్పగించినప్పటికీ దానికి ప్రభుత్వం అనుమతి లేదు. మంత్రివర్గ ఆమోదం లేదు. ఇది మున్సిపల్ మంత్రిత్వ శాఖ చేసిన తప్పుగా ఏసీబీ భావిస్తున్నది. ఫేమా ఉల్లంఘనలు. విదేశీ సంస్థలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టినా, భారతీయ సంస్థలు విదేశీల్లో పెట్టుబడులు పెట్టినా వాటి కోసం కొన్ని నిబంధనలను అనుసరించాలి. విదేశీ మారక ద్రవ్యాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఆ చట్టాలు రూపొందించారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా ఈ విషయంలోని ప్రత్యేక నిబంధనలు కూడా పెట్టాయి. హైదరాబాద్లో నిర్వహించే కారు రేసుకు సంబంధించి మొదటి దశలో విదేశీ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. రెండో దశలో తెలంగాణ ప్రభుత్వమే విదేశీ సంస్థకు డబ్బులు ఇచ్చింది. ఇలా విదేశాలకు డబ్బులు వెరడం, అక్కడి డబ్బులు ఇక్కడికి రావడం, ఈ 2 సందర్భాల్లో సరైన నిబంధనలు పాటించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈ విషయంలో ఆర్థిక నేరాలపై విచారణ జరిపి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం అందించినట్లు కూడా తెలిసిందే.